గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సరే, మీకు ఎవరికి డబ్బులు వద్దా? డబ్బులు కావాలా, సంపద కావాలా సార్? సంపద కావాలన్నప్పుడు మరి జోష్గా గుడ్ మార్నింగ్ చెప్పారనుకో అంతా మంచి జరుగుతుంది. ఒకసారి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మై నేమ్ ఈస్ ఉషారాణి ఫ్రమ్ పసుపల్లి. మరి టెస్ట్ మనీ చెప్పాలి కదండి. నేను మా సార్ సెక్షన్ వేరు, నా సెక్షన్ వేరు. చెప్పమంటారా వద్దా? సో వెస్టేజ్కి రాకముందుగా ఒక టీచర్గా ఒక కిరాణా షాప్ చేసుకుంటూ ఉండేదాన్ని ఫస్ట్. సో మా హస్బెండ్ వచ్చి ధనవర్ష చేసుకునేవారండి. సో నేను కూడా మా హస్బెండ్కి సపోర్ట్ చెయ్యాలి. పెద్దోళ్ళు అంటారు కదా, వేడి నీళ్ళకి చల్లీళ్ళు అన్నట్టు. సో మా హస్బెండ్ కూడా నేను సపోర్ట్ చేయాలనే ఒక ఆలోచన ఫస్ట్ నుంచి కూడా. నేను ఎప్పుడు కూడా మనం ఎందుకు పుట్టాము, ఎందుకు అంటే ఒక క్వశ్చన్ అనేది ఉండాలి ప్రతి వ్యక్తికి కూడా. సో నేను అనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి, నేను కొంతమందికి బతుకుతెరువు చూపించాలని అనుకునేదాన్ని. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 15 సంవత్సరాలు నాకు అది ఎక్కడా కనిపించలేదు. కానీ భగవంతుడు నాకు కళ, కోరిక ఓన్లీ వెస్టేజ్ ద్వారా నెరవేరుతుందని ఆ వెస్టేజ్ ఆపర్చునిటీ నాకు ఇవ్వడం జరిగిందని. సో మరి ఈ వెస్టేజ్లో నేను వాడిన ప్రోడక్ట్ డెంటెస్ట్ నీమ్ పేస్ట్ అండి. సో మరి ఆ పేస్టే కనుక మా లైఫ్లో ఫస్ట్ రాకపోతే ఈరోజు మీకు ఇంతమంది ఆశీస్సులు నేను తీసుకోలేకపోతున్నాను అనమాట. సో ఆ పేస్ట్ వల్ల నాకు రిజల్ట్ రావడంతో సో మా గ్రేట్ అప్లైనర్ రాఘవమ్మ మేడం నాకు చాలా సపోర్ట్ చేసి, సో మేడం కూడా నేను ఒక 4 రోజులేనండి. ఇప్పుడు చాలామంది ఉన్నారు, చాలా టార్చర్ పెడుతున్నారు అనమాట అప్లైనర్స్. ఎందుకంటే అప్లైనర్కి డబ్బులు వస్తాయి, అందుకే నాకు కూడా వస్తుంది అన్న ఆలోచన. అవునా కదా? చాలామంది అక్కడ నా కోసం అనే ఆలోచన ఎవరికి లేకుండా ఉందో. సో అక్కడే వాళ్ళు ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టే ఉంటారు. కానీ మేడం ఎక్కడికి వెళ్ళి ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ మేడం అని నేను మొత్తం అప్ టు బాటం అంటే పైనుంచి కింద వరకు కూడా ఆమె యొక్క యాక్షన్ అనేది నేను అబ్జర్వ్ చేసేదాన్ని. అబ్జర్వ్ చేసి సో మేడం చెప్పే ప్రతి పాటు ఆ కడుపులో ఉండే పేగుల గురించి, అలవేర గురించి చెప్పినప్పుడు అవన్నీ నేను ఒక రోబో స్కాన్ చేస్తుంది కదా, అలాగా నేను మైండ్లో స్కాన్ చేసుకున్నా. ఎస్, 4 రోజులు మా మేడం వచ్చారు. తర్వాత నుంచి మా మేడం నేను ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఆవిడ సిఎన్టీ రూపంలో నాకు సర్వీస్ ఇవ్వడం జరిగింది. చాలామంది మా మేడం నాకు సర్వీస్ ఇవ్వట్లేదు అని ఒక నిందలైతే వేయడం జరుగుతుంది. సో ఎప్పుడూ మనం నింద అనేది వేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో నేర్చుకునే తత్వం లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము. సో మా మేడం నాకు సర్వీస్ రాలేదు అన్న ఫీలింగ్ ఎప్పుడు నేను అనుకోలేదు. ఎందుకంటే ఒక సిఎన్టీ పెడుతున్నారంటే అక్కడ ఒక అప్లైనర్, ఒక గురువుగా అందరికీ నాలెడ్జ్ ఇవ్వాలనే ఆలోచన. అవునా కదండి? నేనైతే ఆ విధంగా సో మేడం చెప్పే ప్రతిదీ కూడా నేర్చుకున్న తర్వాత నేను ఓన్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ నెలలో మేడం బ్రాంచ్ అవ్వాలంటే ఏం చేయాలి మేడం అంటే మేడం ఒకటే చెప్పారు, మేడం ఈ నెలలో 5,600 పీవీ చేయండి మేడం, మంచి చెక్ వస్తుందని చెప్పారు. ఓకే, సో నేను 25,000 తీసుకోవాలనే గోల్ పెట్టుకున్నాను. స్టార్టింగ్లో మేడం వెస్టేజ్లోకి వచ్చిన వెంటనే మీకు ఇన్కమ్ అయితే రాదు అని చెప్పారు. సో వెస్టేజ్లోకి వచ్చినట్టు ఇన్కమ్ ఎందుకు రాదు? ఓకే, బాలీ గారు ఏమో ఎంత కష్టపడితే అంత డబ్బు అని చెప్పేసి నేను వీడియో చూశాను. సిస్టమ్ ఫాలో అవ్వండి, 7 స్టెప్స్ని ఫాలో అవ్వండి అన్నారు. సో నేను ఆ 7 స్టెప్స్ని ఒక బుక్లో రాసుకుని సో యూజ్ చేయడం చేశాను. పేస్ట్ వల్ల రిజల్ట్ వచ్చింది. దాన్ని షేరింగ్ ఎలా చేయాలనేది ఆ పేస్ట్ యూజ్ చేసి ప్రతి చోటుకి వెళ్ళడం అట్ ఏ టైం 300 పీవీ చేయించేదన్నది. అలా ఆ నెలలో ఒక్క 15 రోజులు కష్టపడినందుకు ఫాస్టెడ్ బ్రాంచ్ డైరెక్టర్గా నేను 25,000 తీసుకోవాలనుకున్నాను. కానీ 18,780 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అంటే జాయిన్ అవుతున్నా, చూద్దాం చేద్దాం అనుకుంటే ఎవరు సక్సెస్ అవ్వలేరండి. సో మన దేశం చాలా పవిత్రమైన భారతదేశం. ప్రతి గాలి ఏంటి, భూమి ఏంటి, ప్రతిదీ కూడా ఒక యుద్ధ భూమి. అంటే నేను సాధించగలను, ప్రతిదీ మన రక్తంలోనే ఉంటుందండి. ఆ ఫైర్ అనేది ఎవరికి ఉందో సో ఆడ మగ అనేది లేదు. మనం భారతదేశంలో పుట్టాం. సో మనమంటూ సక్సెస్ చెయ్యాలా, ఒక మిరాకిల్ సృష్టించాలన్న ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళే సక్సెస్ అవుతారండి. సో ఆలోచన లేదు మనకి. ఎప్పుడు కూడా మనం
వాళ్ళు వీళ్ళు చూస్తాం, వద్దు మనకి దయచేసి. సో నేను చేసింది నా రియల్ లైఫ్లో నేను చేసింది చెప్తున్నానండి. నన్ను నేను చూసుకున్నాను, అది అర్థంలోనే చూసుకుంటాను. సో నేను ఎలా ఉన్నా చూసుకుంటాను, నాకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, నేను చాలా హ్యాపీగా ఉన్నానని నన్ను నేను ఈ శరీరాన్ని పొగుడుతాను. అప్పుడే మనం చాలా హెల్తీగా ఉంటాం, మంచి మంచి ఆలోచనలనే వస్తాయండి. సో నేను గోల్ పెట్టుకున్న ప్రతిదీ కూడా అవ్వింది. ఎందుకంటే ఈయన నువ్వేమైనా పెద్ద దేవతవా అని కామెంట్ చేస్తాడు, ఓకే థ్యాంక్ యూ అంటాను అంతే. దేవుడి గదిలో కూర్చుంటా. సో మా హస్బెండ్ ఇలా అన్నందుకు నేనేంటో చూపించాలి. ఒక బుక్ పెన్ను తీసుకుంటానండి. నిజంగా నా లైఫ్లో ఇప్పటి వరకు క్రౌన్ వరకు కూడా మిరాకిల్సే. సో స్టార్ అవ్వద్దు, స్టార్ వల్ల ఏం ఉపయోగం లేదని చాలామంది నాకు చెప్పారు. మరి స్టార్ అవుతే ఉపయోగం లేదంటే స్టార్ ఎందుకు పెట్టారు? కార్ వస్తుందన్న మరి కార్ నేను ఎలా తీసుకోవాలి? సో దానికి నేను ఇలాగే ఉంటే నేను రేవు దాటలేను అనుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నేను రేవు దాటాలి అంతే కదా, కార్ తీయాలంటే. సో కమిట్మెంట్ అయ్యా. ఎల్ఓబి గురించి తెలుసుకున్నాను, ఎల్ఓబితో స్టార్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. సో ఆ నెలలో స్టార్ డైరెక్ట్గా ఎల్ఓబి తీసుకున్నా. సెకండ్ మంత్ 2 ఎల్ఓబిలు తీసుకోవాలనుకున్నాను, 2 ఎల్ఓబిలు తీసుకున్నా. థర్డ్ మంత్ 3 ఎల్ఓబిలు చెక్ తీయాలనుకున్నా. సో నేను ఆ నెలలో 3 ఎల్ఓబిలు చెక్తో స్టార్ డైరెక్ట్ అయ్యాను. సో మరి అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. తర్వాత బూట్ క్యాంప్ ప్రభావం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మా లైఫ్లో వచ్చింది. సుబ్బయ్య శెట్టి సార్కి ఇలా వెళ్ళిపోతుంటే ఆయన చెయ్యి తాకితే చాలు నాకు మోక్షం వస్తుందేమో అన్న ఫీలింగ్. సో ఆయన అలా జనంలోంచి వెళ్ళి ఆయన చెయ్యి టచ్ చేసి ఒక సెల్ఫీ తీసుకున్నా. కానీ నేను అక్కడ ఆయన ఇష్టపడ్డాను కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే ఆయన చేతుల మీదే కార్ ఓపెనింగ్ డైమండ్ డైరెక్ట్గా నాకు షీల్డ్ ఇప్పించడం జరిగింది. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రేమించగలగాలి, ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడు మనకి అది కంపల్సరీ దక్కుతుందండి. ఎదుటి వాళ్ళని చూసి మనం అసూయ పడ్డాము అంటే అది భగవంతుడు నువ్వు అసూయ కోరుకుంటావా తదాస్తు అదే జరుగుతుందని చెప్తారు. ఓకే. సో మరి నేను డైమండ్ డైరెక్టర్గా 80,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నానండి. నిజంగా అది మిరాకిల్. ఫస్ట్ నెల డైమండ్గానే 66,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. కానీ కొద్ది బాధ అనిపించింది. మా అప్లైన రాఘవమ్మ మేడం చెక్ అయితే ఫస్ట్ గ్రూప్లో పెడతారు కదండి, గ్రూప్లో పెట్టినప్పుడు మా మేడం చెక్ 89,000 అండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇలా ఎంతమంది అప్లైనర్ చెక్ చూసి హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పండి ఒకసారి. చూడండి కొద్దిగానే లేసే కదా. సో మా మేడం చెక్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మేడంకి ఫోన్ చేసి, మేడం అంటే ఆవిడ నిద్ర మంచి మేడం ఏంటి మేడం అని అయిపోయి ఇంకా లేవలేదంటే చెక్ ఎవరు పెట్టారంటే సో మా మరిది గారు పెట్టారన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా మేడం ఆ ఇల్లు చూశాను, ఆ వాతావరణం చూశాను. ఒక లేడీ అయ్యి ఉండి అంత టీమ్ని చేయగలుగుతున్నారంటే ఎంత కమిట్మెంట్ ఉంటే చేయగలుగుతారండి. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ మేడం చెక్ చూసి. కానీ మా హస్బెండ్ 75,000 వస్తుందని అనుకున్నారు ఆ నెలలో డైమండ్గా. ఈయన ఫీల్ అవుతున్నారు, బట్ నాకు ఆ ఫీలింగ్ నాకు షేర్ అవుతుంది అనమాట. కొంచెం అదేదో ఉందలేండి, ఎవరైనా బాధపడితే ఆ సఫరింగ్ అనేది నాకు పెయిన్ రూపంలో కొంచెం హార్ట్గా తగులుతుంది. సో ఎవరో బాధపడుతున్నారు అన్నట్టు కూర్చున్నా. ఈయన 66,000 వచ్చింది కదా అన్నారు. అలా కాదు, మన టీం వాళ్ళకి ఎంత చెక్లు వచ్చి చెప్పొస్తు అన్నాను వంట చేస్తూ. సో పలానా అర్జున్ 36,000 వచ్చింది. తర్వాత ఇంకా ఎవరెవరో సత్యబాబు గారు వీళ్ళు ఆ హయ్యెస్ట్ చెక్ వచ్చిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా 66,000 చెక్కు చూడలేదు. నా కిందోడికి సిల్వర్ డైరెక్టర్గా 30 దాటి తీయడంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సో మేడం ఫోన్ చేసి రాఘవమ్మ మేడం ఫోన్ చేసి ఎక్కిబడి వచ్చేసానండి. అది తెల్లవారుజాము. మేడం ఏమైందంటే ఏం లేదు మేడం, నేను ఏం చేయగలను మేడం, ఎంతమందికి నేను డబ్బులు ఇప్పించగలుగుతున్నాను, నేను ఎంత డబ్బు పెడితే నేను బిజినెస్ ఇలాంటి అదే ఆఫీస్ కానీ ఏదైనా పెట్టగలనా, నిజంగా నన్ను నమ్మొచ్చిన కుటుంబాలకి నేను న్యాయం చేస్తున్నాను మేడం, చాలా హ్యాపీ మేడం అని చాలా ఏడ్ చేశాను. దుఃఖం వచ్చేసింది. సో ఆ నెలలో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అనుకోకుండా నెక్స్ట్ మంత్ నా చెక్కు 80,000కి వెళ్ళడం జరిగిందండి. అయితే 2వ తారీఖున నేను 2 కానీ 3వ తారీఖున ఒక బుక్లో రాసేసుకుంటాను ఈ నెల నేను ఏం చేయాలి టార్గెట్. నేను మళ్ళీ దేవుడి గదిలో ఒక డైరీ ఉంటుంది, బయట ఒక డైరీ ఉంటుంది, కార్లో ఒకటి ఉంటుంది, మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో ఒక బుక్ ఉంటుంది. ఎక్కడ పేపర్ దొరికితే అక్కడ చంటిపిల్లలు రాసినట్టు రాస్తూ ఉంటానండి అర్థమాటలో. అలా నేను సో ఈ నెల నేను ఆగస్టు నెల 2024 ఆగస్టు నెల క్రౌన్ డైరెక్టర్గా 6 లైన్ల నుంచి 6 ఎల్ఓబీలు తీసుకున్నందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు అని నేను రాసుకోవడం జరిగింది. సో ఈయన చూసి ఇవన్నీ ఇలానే చేస్తామంటాం, మనకు కామనే కదా అనేసి
ఒక్క వారం రోజుల్లో చాలా మెరాకిల్ జరిగిందండి. నిజంగా 6 లైన్ల నుంచి 6 ఎల్ఓపీలు తీసుకున్నాం. అయితే మాకైతే ఐడియా లేదు 1 ఇయర్లో 1 lakh క్రౌను కారు అనేది. సో మరి మిరాకిల్గా లాస్ట్ మంత్ మేము 1,19,799 రూపీస్ తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే మరి నా గోల్ కూడా చెప్పాలి కాబట్టి, సో క్రౌన్ కూడా 3 నెలలు కంటిన్యూ చేయాలి అంతే కదా సార్? 3 నెలలేనండి. మరి ఒక ఎగ్జామ్ పాస్ అయ్యాను 1 లక్షతో. సో మరి ఈ నెల నేను టార్గెట్ పెట్టుకున్నది, థ్యాంక్ యూ యూనివర్స్. సో ఈ నెల సెకండ్ మంత్ క్రౌన్ డైరెక్ట్గా 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకున్నందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు యూనివర్సల్ క్రౌడ్ ఆర్డర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ సార్.